న్యాచురల్ కొలెస్ట్రాల్. సహజసిద్ధంగా కొవ్వును తగ్గించుకోడానికి 6 మార్గాలు. ఈ ఆధునిక ప్రపంచంలో 80% మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం అధిక కొవ్వు. ఎప్పుడైతే మీరు అధిక కొలెస్ట్రాల్కు గురికాకుండా ఉంటారో అప్పుడు సాధారణంగా ఉంటారు. లో డెన్సిటీ లిపోప్రోటీన్ లేదా ఎల్డీఎల్ టైప్ బ్యాడ్ కొలెస్ట్రాల్ నిదానంగా, క్రమంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇప్పుడు చెప్పబోతున్న పవర్ఫుల్ ఆహారాలు రక్తకణాల్లోని ఎల్డీఎల్ లెవెల్స్, రక్తకణాల యొక్క గోడల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు దీన్ని కనుక నివారించినట్లయితే మీకు రక్తనాళాల్లో బ్లాకేజీలుండవు. దాంతో హార్ట్అటాక్ ప్రమాదం కూడా ఉండదు. ఆరెంజ్ జ్యూస్, సిట్రస్ పండ్లు, నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ. రక్తపోటు పొటాషియం వల్ల తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. రెడ్ వైన్లో 70% పైగా కోకోకేట్ చిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. అయితే దీన్ని మితంగా తీసుకోవాలి. తృణధాన్యాలలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్లో అధికంగా ఉంటాయి. కాలేయ పనితీరు సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇది బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మల్టీగ్రెయిన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల వీటిని వాడాలి. ఆలివ్ ఆయిల్. చాలామందికి కాయగూరలే ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పటికీ వాటిని ఇష్టంగా తినరు. అటువంటి వాళ్లే కూరల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే వాటికి ఫ్లేవరే కాదు, రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు దీనికి పొట్ట తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. ఫైబర్ ఫుడ్స్. ఓట్మీల్. ఓట్ బ్రాన్లో ఆహార సంబంధ పీచు గణనీయంగా ఉంటుంది. 43 గ్రాముల ఓట్మీల్ తీసుకోవడం వల్ల 2 నెలల తర్వాత మొత్తం కొలెస్ట్రాల్లో 3% కొలెస్ట్రాల్ కోల్పోవడం, చెడు కొలెస్ట్రాల్లో 14% తగ్గిందని చాలా పరిశోధనలు చెప్పాయి. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ను చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. ఓట్స్లో సోలబుల్ ఫైబర్, బీటా గ్లూకోన్ అధికంగా ఉండడం వల్ల ఇది ఎల్డీఎల్ లెవెల్స్ను చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. తేనె. మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడినీళ్లలో 10 చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉండొచ్చు. అంతేకాదు న్యాచురల్ హనీలో కొలెస్ట్రాల్ తగ్గించే కాంపొనెంట్స్ అధికంగా ఉండడం వల్ల ఇది హోమోసిస్టైన్ అటాక్ను, అమినో యాసిడ్స్ను, హార్ట్ డిసీజును, ఇంకా పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధులను సులభంగా తగ్గిస్తుంది. ఇది మరింత బెటర్ హెల్తీ లైఫ్ను పొందేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.